చంద్రబాబు నాయుడు కన్నెర్ర చేశారు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుండగా ఒక్కసారి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మనం ఎంతో చేస్తున్నాం, అభివృద్ధి పరుగులు పెడుతోంది, రాష్ట్రం అద్భుతంగా సాగుతోంది, ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు, కానీ అది చెప్పుకోలేకపోతున్నాం. గతంలో అట్లాంటిది చెప్పుకోలేకనే విఫలమయ్యాం. 2014-19లో మనం చాలా చేసాం, అది చెప్పుకోలేక విఫలమయ్యాం. మళ్ళీ జగన్ వచ్చి 5 సంవత్సరాలు చేశాడు, నాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ప్రజలు మనల్ని కోరుకున్నారు, ఘనమైన మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు అద్భుతాలే చేస్తున్నాం, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాం, అనేకం చేస్తున్నాం, కానీ మీరు ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అలాగే మన మీద దుష్ప్రచారం పెరిగిపోతుంది, ఆ దుష్ప్రచారానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. అటు విపక్షం దుష్ప్రచారం పెద్ద ఎత్తున చేస్తుంది, రైతుల గురించి చేసినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతున్నారు, లేకపోతే ఇతరత్ర అంశాల మీద చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టలేకపోతున్నారు. మీరు ఎట్లయితే కనుక నేనేంటో చూపెడతాను, 95 నాటి ముఖ్యమంత్రిగా 99కి ముందు చేసినటువంటి యాక్టివిటీని చేస్తాను, మీకు దండం పెట్టాల్సి వస్తుంది. ఇది చంద్రబాబు గారు తీవ్రంగా ఇచ్చినటువంటి హెచ్చరిక. ఆ వెంటనే అచ్చెన్నాయుడు స్పందించారు, అనగాని సత్యప్రసాద్ స్పందించారు, వరుసపెట్టి జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏదైతే మామిడికి సంబంధించి ఆధారాలతో సహా అసలు అక్కడ అద్భుతమైనటువంటి మామిడి కొనుగోలు జరిగినాయి, గతంలో ఎన్నడూ జరగనంత జరిగినాయి, అత్యధికంగా గిట్టుబాటు ధర వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి కావాలని చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి పొలాల్లో ఉన్న మామిడిని తీసుకొచ్చి పారబోయించాడు, అట్లాగే పోలీసుల మీదకి గొడవలు చేపిస్తున్నాడు, అవసరమైతే పోలీసులు నరికేస్తామంటూ కొంతమంది మాట్లాడారు. ఇలాంటి అరాచకవాదులు రాష్ట్రానికి ఉండటానికి వీల్లేదు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యాక్చువల్గా గత 4-5 రోజుల నుంచి కూడా మంత్రులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. కాకపోతే ఆ తర్వాతనే ఈ విమర్శలు, ఈ ఆంక్షల తర్వాతనే జనం వచ్చారు. నేను ఇంతకుముందే చెప్పినట్టు రెచ్చగొట్టి కబ్బిస్తుంటేనే జనం వస్తారు. ఆయన దోన ఆయన పంపిస్తే ఏమీ రాదు. అట్లాగే హెలీప్యాడ్ 6 కిలోమీటర్ల అవతల పెట్టమన్నారు, 100 గజాల దూరంలో ఇస్తామంటే పర్మిషన్ ఒప్పుకోవట్లేదు. ఇవన్నిటి వెనకాల ఉద్దేశం ఏంటి అంటే ఈ విమర్శలన్నిటి వెనకాల చంద్రబాబు గారి ఆగ్రహంతో స్పందించినటువంటి విమర్శలు. సమస్యల్లా అందరూ కూర్చుని ఆలోచించుకోవాల్సింది, జగన్ని రిస్ట్రిక్ట్ చేయాలని చూసినప్పుడు, జగన్ని పోనీయకుండా చూడాలని చూసినప్పుడు, జగన్ని పోలీసుల చేత ఆపించాలని చూసినప్పుడే ఈ పరిస్థితి తలెత్తుతుంది. అది గ్రహించగలిగితే అద్భుతం జరుగుతుంది. లేదు ఇలాగే అంటే అతన్ని మరింత హీరోని చేయడం వీళ్ళ చేతుల్లోనే ఉంది.